కాలనీలో సహస్రను హత్య చేసింది చిన్నపిల్లాడు అంటే పోలీసులే నమ్మలేకపోతున్నారు. వాడు ప్లాన్ చేసుకున్న తీరు, అందరినీ మ్యానిపులేట్ చేసిన తీరు చూసి పోలీసులే షాక్ అయ్యారు. రాబరీకి ప్లాన్ చేసుకోవడం, వాళ్ళ అమ్మను తెలివిగా నమ్మించడం, పోలీసుల ముందు కూడా ధైర్యంగా మాట్లాడడం చూసి ప్రతి ఒక్కరూ వీడు కమల్ హాసన్ కంటే గొప్ప నటుడని అంటున్నారు. ఇంత దారుణంగా నిందితుడు సహస్రను చంపడానికి కారణం ఆమె తమ్ముడు దగ్గర ఉన్న క్రికెట్ బ్యాట్. కాలనీలో పిల్లలంతా క్రికెట్ ఆడుతున్న సమయంలో నిందితుడు సహస్ర తమ్ముడు దగ్గర ఆ బ్యాట్ చూశాడు. ఎలాగైనా ఆ బ్యాట్ తాను దక్కించుకోవాలి అనుకున్నాడు. కానీ ఆ బ్యాట్ కొనే స్తోమత తన తల్లిదండ్రులకు లేదు. అందుకే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఆ బ్యాట్ దొంగలించాలి అనుకున్నాడు. వెంటనే ఓ పేపర్ తీసుకుని ప్లాన్ రాసుకున్నాడు. ఇంట్లోకి ఎలా వెళ్ళాలి, ఫస్ట్ ఏం చేయాలి, ఎలా బయటకు రావాలి, ఎవరైనా చూస్తే ఏం చేయాలి అనేది ముందే పక్కాగా ప్రిపేర్ అయ్యాడు. గోడ దూకి సహస్ర ఇంట్లోకి వెళ్ళాడు. ప్లాన్ ప్రకారం బ్యాట్ తీసుకుని బయలుదేరాడు. కానీ అప్పుడే సహస్ర నిందితుడిని చూసింది. షర్ట్ పట్టుకుని లాగి మీ నాన్నకు చెబుతానంటూ బెదిరించింది. కానీ అప్పటికే ఏం చేయాలో ప్రిపేర్ అయి ఉన్న నిందితుడు జేబులో దాచుకున్న కత్తితో సహస్ర మీద దాడి చేశాడు. నేరుగా మెడ మీదే కత్తి పోట్లో పొడిచాడు. వెంటనే గోడ దూకి వాళ్ళ ఇంట్లోకి పారిపోయాడు. కత్తిని నీట్గా కడిగి ఫ్రిడ్జ్ మీద ఉన్న కవర్లో దాచాడు. బట్టలు విప్పి వాషింగ్ మెషిన్లో వేసి స్నానం చేశాడు. అప్పుడే ఇంట్లో ఉన్న తన పెంపుడు కుందేలు అపస్మారక స్థితిలో పడి ఉంది. వెంటనే దాన్ని హాస్పిటల్కు తీసుకువెళ్లాడు. కానీ అప్పటికే అది చనిపోయింది. దీనంగా దాన్ని తీసుకుని ఇంటికి వచ్చాడు. అప్పటికే సహస్ర హత్య విషయం అందరికీ తెలిసింది. పోలీసులు కూడా వచ్చారు. పోలీసులు అడిగితే ఆ సమయంలో తాను ఇంట్లోనే ఉన్నానని, డాడీ డాడీ అంటూ సహస్ర అరవడం కూడా విన్నానని చెప్పాడు. దీంతో పోలీసులు చోరీ కోణంలో దర్యాప్తు చేశారు. కానీ నిందితుడి మీద అందరికంటే ముందే అనుమానం వ్యక్తం చేసింది అతని తల్లి. ఇంటికి రాగానే స్నానం చేయడం, తన బట్టలు తానే ఉతుక్కోవడం, సైలెంట్గా ఉండడం ఇవన్నీ చూసి నిలదీసింది. సహస్ర విషయంలో ఏం జరిగిందని అడిగింది. కానీ నిందితుడు తన తల్లి మీద ఒట్టేసి అబద్ధం చెప్పాడు. నువ్వే నన్ను దొంగని చేస్తున్నావంటూ తల్లి ముందే బుకాయించాడు. దీంతో ఈ కేసు చిక్కుముడిగా మారింది. కానీ డాక్టర్లు ఇచ్చిన పోస్ట్మార్టం రిపోర్ట్ నిందితుడిని పట్టించింది. సహస్ర మీద ఉన్న గాయాలను బట్టి చూస్తే 14-15 ఏళ్ల వయసున్న వ్యక్తి ఈ దాడి చేసినట్లు డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు. దీంతో పోలీసులు విచారణకు బయలుదేరారు. అదే సమయంలో నిందితుడి ఇంటికి ఎదురుగా ఉండే వ్యక్తి కూడా నిందితుడి మీద అనుమానం వ్యక్తం చేశాడు. హత్య జరిగిన సమయంలో సహస్ర వాళ్ల ప్రహరీ గోడ దగ్గర నిందితుడు అనుమానాస్పదంగా కనిపించాడని చెప్పాడు. దీంతో వెంటనే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అసలేం జరిగిందని ప్రశ్నిస్తే నిజం బయటకు వచ్చింది. బ్యాట్ దొంగతనం చేస్తుంటే చూసిందని, తాను సహస్రను చంపినట్లు పోలీసులకు చెప్పాడు నిందితుడు. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, సిఐడి సీరియల్ చూసి మర్డర్ ప్లాన్ చేసినట్లు చెప్పాడు. తన దగ్గర ఉన్న పాత ఫోన్లో ఇలాంటి సిరీస్లు చూసేవాడు నిందితుడు. ఎప్పటికైనా సిఐడి ఆఫీసర్ కావాలని కలలు కనేవాడు. ఈ క్రమంలోనే క్రిమినల్ సిరీస్లు చూసి క్రైమ్ ఎలా చేయాలో బాగా నేర్చుకున్నాడు. దాన్నే అప్లై చేసి సహస్రను చంపేశాడు. ఇంత చిన్న వయసులో వీడిలో పెరిగిన నేర ప్రవృత్తి చూసి పోలీసులు షాక్ అవుతున్నారు.